ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది సుమారు పొద్దున్నే మార్నింగ్ 6 మధ్యలో జరిగినట్టు మాకు ప్రాథమికంగా ఫోన్ కాల్ వచ్చినట్టు జరిగిందండి. మా వాళ్ళు ఇమీడియట్గా రష్ అయిపోయి కదగంటే ఫైర్ స్టేషన్ నుంచి వాటర్ టెండర్ రావడం జరిగింది. అది వచ్చేసరికి అప్పుడు మంట యొక్క అదుపు చాలా తీవ్రంగా ఉండడం వల్ల వేరే స్టేషన్స్ కూడా ఫైర్ స్టేషన్స్ కూడా మేము సపోర్ట్ కోసం అసిస్టెంట్ కాల్ ఇచ్చాము. దీనికోసం అయిపోతే మనం 90 మీటర్ హైట్ ఉన్న ఈ స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ తెప్పించాము. బ్రాంటో స్కై లిఫ్ట్ ప్లాట్ఫామ్ అంటాము. దీన్ని తీసుకొచ్చి ఈ మంటని అదుపు చేయడానికి ఉపయోగించామని. దీంతో మా యొక్క 5 పర్సనల్స్తో పాటు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ వాళ్ళు కూడా నేవీ, గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు, ప్రైవేట్ కంపెనీస్ కూడా మాకు సహకారం ఇవ్వడం జరిగింది. దీన్ని ప్రస్తుతానికి పూర్తిగా ఫైర్ అనేది కంట్రోల్గా తీసుకోవడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అని కాదండి, అది ఎలక్ట్రిక్ ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు పవర్ షట్ డౌన్ చేసి పైసారు. సో దే ఆర్ నాట్ అప్గ్రేడ్. బిల్డింగ్ ఒకటి బ్రేక్ వచ్చింది. ఇది ఏదైనా అంతే అండి, ఒకటే జాగ్రత్తగా మనం ఎంత చేసినా మానవ దృక్పథం దాటి కూడా జరుగుతుంటాయి. ఈ ఇన్సిడెంట్స్ వాళ్ళు మెయిన్ కట్ చేసుకొని కొంచెం అన్ని ప్రికాషన్ మెజర్స్ మెయింటెనెన్స్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. రెండో దీంట్లో ట్రైన్డ్ పర్సన్స్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మేము వచ్చేపైకి ఫైర్ డిపార్ట్మెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఏ ట్రెమెండస్ జాబ్. వీఆర్ ట్రైనింగ్ ది పర్సనల్స్, ప్రైవేట్ కంపెనీస్ పర్సనల్స్ అండ్ షాపింగ్ మాల్స్ వ్యక్తులు కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎన్ఓసి కావాలంటే వీఆర్ ట్రైనింగ్ ది ఫస్ట్. మీ ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ ఉంటే మాకు చూపించండి. బికాజ్ ఎక్విప్మెంట్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, ఎక్విప్మెంట్ ఆపరేషన్ చేయడం తెలియాలి. అన్నీ వదిలేసి అయిపోతారు. ఆ టైంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని మనం షార్ట్గా తెలుసుకుంటే కాపాడుకోగలదు. ఎవరు లేకపోవడం వల్ల ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. కొంచెం ఇలాంటి భవిష్యత్తు కాకుండా ఉండడానికి ఏం చేస్తామంటే మేము కొంచెం అవేర్నెస్ని ఇంకా మేము చూస్తాం, ఇంకా ఏమేమి ఒప్పాలని అని చెప్పేసి. ముఖ్యంగా ట్రైనింగ్ పర్సనల్స్ ఉండాలి. రెండో వచ్చేపైకి హౌ టు ఆపరేట్ దట్ ఎక్విప్మెంట్, ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేది ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మేము ఎన్ఓసికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. లేకపోతే ఇవ్వట్లేదు. ఆస్తి నష్టంతో మాకు అప్రాక్సిమేట్గా మాకు తెలియదు లోపల ఏం ఎక్విప్మెంట్. జస్ట్ ఇంతవరకు నేను అవ్వలేదు, ఆపరేషన్ అయిపోయింది, కంట్రోల్ అయిపోయింది ఫైర్ ఎక్విప్మెంట్. మా డిపార్ట్మెంట్, మా 5 పర్సనల్స్ అనేది శ్రమించి చాలా కష్టపడ్డారు. మొత్తం 7 ఫైర్ ఇంజిన్స్ ప్లస్ ఒక 4 సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ ప్రైవేట్ ఏజెన్సీస్ వచ్చినాయి. 10 వచ్చేసింది. ఎన్ని ఇది ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంది. మాకు 2 అవర్స్ 2.5 అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఒక ఫ్లోర్లో హోటల్, ఒక ఫ్లోర్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉండటం అనేది అది అదే అండి. ఇది వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే కమర్షియల్ టైప్ కాంప్లెక్స్ సైజెస్ అయిపోయింది. సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు. స్టే కేసెస్ ఇండోర్ అవుట్డోర్ మన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టే కేసెస్ తీసుకుంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరు లేరు, స్టూడెంట్స్ ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. అది డే టైంలో, ఆర్ట్ టైంలో, మార్నింగ్ టైంలో ఎవరు ఉండలేదు కాబట్టి కొంచెం దీనివల్ల మనకి చెగింది. వేరే పైన మనం తీవ్రంగా ఇంకా అది ఉంటే మనం ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. యా, థ్యాంక్ యూ.